సీను ఇంకా సంసార జీవితానికి పనికి రాడు. నా బిడ్డకి ఇలాంటి పరిస్థితి వస్తుందని ఏనాడు అనుకోలేదు. భగవంతుడా, ఎందుకు వాడికి ఇంత అన్యాయం చేశావు? ఇది దాచే విషయం కాదు. దాచి ఒక ఆడపిల్ల గొంతు కొయ్యలేము. అందరూ నిజమే అనుకుంటున్నారు. అనుకోవాలి, ఇంకా ఎక్కువగా ఫీల్ అవ్వాలి. అప్పుడే ఈ డ్రామా రసవత్తరంగా ఉంటుంది. శ్రీను, ఏంటి అలా చూస్తున్నారు? అది నీకేం అనిపించట్లేదా సీను? బానే ఉన్నానుగా. మేడ మీద నుంచి పడిపోయాను. దానికి కంగారు పడకండి. లేదురా, ఆ దేవుడికి నీ మీద దయ లేదు. నిన్ను శపించాడు. ఏమే, పిల్లని భయపడతావా? నాన్న, నీకేం కాదులే నాన్న, అంతా ఓకే. నాకేం కానప్పుడు ఎందుకు అందరూ ఏదో పోగొట్టుకున్న వాళ్ళ ఉన్నారు? పోగొట్టుకున్నది నువ్వే సీను. ఆ విషయం నీకు తెలియట్లేదా? ఏంటి? అది ఏం లేదులే సీను, ఏం లేదు. నీకేం కాలేదు, నీకేం కాలేదు. అది తెలుసులే చిన్నత్తయ్య. ఎంత కోపం ఉంటే మాత్రం అలా తోసేస్తావా ఆద్య? లక్కీగా నాకేం కాలేదు కాబట్టి సరిపోయింది. జరగరాంది జరుగుంటే నువ్వేమైపోయేదానివి? జరగరానిదే జరిగిందిరా శ్రీను. ఆద్య, ఈసారి తోసేయాలనుకున్నప్పుడు ముందే చెప్పు. నా ప్రిపరేషన్లో నేను ఉంటాను. సారీ శ్రీను. సారీ ఎందుకు? నాకేం కాలేదు కదా.